ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ ఎఫ్సిఆర్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశాల వరకు చేయడం జరిగింది. వాళ్ళ బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళందరూ కూడా అటువంటి ఒక మంచి హాస్పిటల్ ద్వారా ఇవాళ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తెలిసి నాకు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తుండడం నిజంగా చాలా సంతోషం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇలా బాలకృష్ణ గారు ఒక మంచి ఈ అవార్డుని తీసుకోవడం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణం. ఎందుకంటే తెలుగు ప్రజలకు తెలుసు, ఆవేశం వచ్చినా, ఆక్రోశం వచ్చినా, ఆనందం వచ్చినా, ఆలోచన వచ్చినా ఒక్కసారి జై బాలయ్య అంటే టెన్షన్ రిలీఫ్ వాళ్ళకందరూ కూడా. కాబట్టి అటువంటి బాలకృష్ణ గారు ఈరోజు వారి ఫంక్షన్కి నేను రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో వారి ఇంకా 65 ఇయర్సే, ఇంకా 35 ఇయర్స్ బాకీ ఉంది. ఇంకా ఈ 35